క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారని ఫైర్ అయ్యారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బ్రిటిష్ పాలకుల తరహాల్లోనే కులమత వర్గాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందన్నారు. ప్రజలంతా సోదరభావంతో కలిసుండాలని రాహుల్ గాంధీ జోడో యాత్రలో చెప్పారని అన్నారు. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చేయాలని మోదీ కుట్ర చేశారని ఫైర్ అయ్యారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా గెలిపిస్తారన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో పార్టీ జెండా ఎగురవేశారు జగ్గారెడ్డి. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ భారతీయులను ఒక్కటి చేసింది. బ్రిటిష్ వారిపై శాంతియుత పోరాటం చేయడం జరిగింది. నిజంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏ రకంగా అయితే క్విట్ ఇండియా ఉద్యమానికి సారథ్యం వారు చేయడం జరిగిందో, మన రాహుల్ గాంధీ గారు కూడా జోడో యాత్ర అదే కోణంలో చేయడం జరిగింది. దేశం మొత్తంలో ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కులం పేరు మీద, మతం పేరు మీద మళ్ళీ ఆనాటి బ్రిటిష్ వాళ్ళు చేసిన ఏ రకంగా అయితే రాజకీయ పరిపాలన కులాల మధ్య, దేశ ప్రజల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టిరో, మళ్ళీ ఈ రోజు పరిపాలిస్తున్న పాలకులు ఈ రోజు అదే మార్గాన్ని, బ్రిటిష్ మార్గాన్ని ఈ రోజు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం. ఇవాళైతే ఏ రకంగా అయితే వాళ్ళ అధికారం కోసము ఈ రోజు మరి మనకు గొడవలు పెట్టి వాళ్ళ అధికారం కోసం ఏ రకంగా చెక్కాలని చూస్తారో, దాన్ని రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ మార్గంలో హింసకు అవకాశం ఇవ్వకుండా అహింసా మార్గంలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను ఇప్పుడున్న యువతకు, మరి ఇప్పుడున్న ప్రజలకందరికీ తెలిసే విధంగా వారి యొక్క జోడో యాత్ర కొనసాగుతూ చేయడం జరిగింది. ఆ వ్యవస్థ రాజకీయ పార్టీని అంతమొందించడమే, ప్రజలను మేలు చేయడము, ప్రజలు క్షేమంగా ఉంచే విధంగానే పోరాటం చేయడమే కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారి యొక్క వారి యొక్క ప్రయత్నం.